అష్టాదశ మహాపురాణాలలో 13వ పురాణమైన స్కాంద పురాణంలోని 6వ ఖండం పేరు అవంతి ఖండం. ఈ ఖండంలో అవంతి ప్రాంతం అంటే ఇప్పటి మాల్వా ప్రాంతం గురించి చెప్పబడింది. ఈ ఖండంలో ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి, హరసిద్ధి మాత యొక్క శక్తిపీఠం గురించి, కాలభైరవ ఆలయం గురించి, చింతామణి గణేష్ దేవాలయం గురించి మరియు శ్రీకృష్ణుని యొక్క శ్రీ ద్వారకాధీశ్ దేవాలయం గురించి విస్తృతంగా చెప్పబడింది. ఈ పురాణంలోని 7వ ఖండం పేరు ప్రభాస ఖండం. ఈ ఖండంలో నర్మదా నదికి ఉపనది అయిన తాపీ నది లేక తప్తి నది గురించి మరియు ఆ నది ఒడ్డున ఉన్న అనేక తీర్థ క్షేత్రాల గురించి చెప్పబడింది. ఈ పురాణంలో సూరత్ సమీపంలోని టింబ గ్రామంలో ఉన్న గల్తేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి, సూరత్లోని అథ్వాలిన్స్లో ఉన్న అంబికాదేవి యొక్క అంబికా నికేతన్ల ఆలయం గురించి మరియు మహారాష్ట్ర రాష్ట్రంలోని జల్గావ్ జిల్లాలోని ముక్తైనగర్ తాలూకాలో ఉన్న చాందేవ్ మహారాజ్ ఆలయం గురించి చెప్పబడింది. అంతేకాక ఈ ఖండంలో ప్రభాస క్షేత్రంలో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి, త్రివేణి ఘాట్ దగ్గర ఉన్న శ్రీ పరశురాముని ఆలయం గురించి మరియు గుజరాత్లోని దుంగ్రాలో ఉన్న భీమ్నాథ్ మహాదేవ్ ఆలయం గురించి కూడా వివరించబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.